ఓకే మై డియర్ మాస్టర్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఆనందపు అల 52వ రోజు చెప్పుకుందామండి. ఈరోజు నేటి ఆధ్యాత్మికత అపశృతులు, మరి ఈ టాపిక్ గురించి చెప్పుకుందాం. అయితే మరి ముందుగానే అందరికీ మనమేమిటంటే, ఇక్కడ చెప్పేటువంటి మరి నేను చెప్పే భావాలు మాటలు కూడా వ్యక్తిగతంగా నాకు సంబంధించినవే, ఎవరి మనోభావాలను కించపరచాలని కాదు. నాలో కలిగినటువంటి ఆవేదన ఇక్కడ ప్రస్తావిస్తున్నాను తప్పితే ఎవరిని విమర్శించాలని కాదు. ఓకే, సహజంగా కమ్యూనిజ భావాలతో ఉన్న నాకు ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకున్న తరుణంలో నేటి ఆధ్యాత్మిక పోకడలను గమనిస్తుంటే ఎంతో ఆవేదన కలుగుతుంది. గతంతో పోలిస్తే ప్రజల్లో దైవచింతన బాగా పెరిగిన మాట చాలా వాస్తవం. దేవాలయాలలో ఉన్న దేవుళ్ళని దర్శించుకోవటంలో ముసలి ముత్తక ముందున్నారనుకోవటం కాదండి. ఆధునిక జీవనానికి అలవాటు పడిన యువత కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. మరి ఇంతమంది దైవచింతన పెరిగిన నేటి సమాజంలో అన్యాయాలు, అక్రమాలు, మారణ హోమాలు ఉండకూడదు కదా. మరి నేటి పరిస్థితిని గమనిస్తుంటే ఎన్ని దారుణాలు. గతంలో మనుషులు ఇతర జీవులను చంపుతుంటే ఇప్పుడు మనుషుల్నే చంపే రాక్షసత్వం పెరగటానికి కారణం ఎవరు? అసలు ఇంతమందిలో భక్తి పెరగటానికి కారణం ఏమిటి? నిజంగా ఒక విషయాన్ని మనం ఆత్మ పరిశీలనకు చెప్పుకోవాలి. మనందరం దేవాలయాలకు భగవంతుడి మీద భక్తితో వెళుతున్నామా, లేక భయంతో ఆశతో వెళుతున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవటం చాలా అవసరం కూడా. ఇంతటి స్వార్థం పెరిగిపోవటానికి కారణం ఆధ్యాత్మిక బోధనలు, ప్రవచనాలంటూ చెప్పే నయా దేవుళ్ళే ఎక్కువగా వెలుస్తున్న వారి నుంచే అనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త దీక్షలు కూడా తెర మీదకు తెస్తున్నారు. ఆయా దీక్షలు తగినట్లు రంగురంగుల వస్త్రాలను కూడా ధరిస్తున్నారు. దేవుడి పేరిట సాగుతున్న ఈ వ్యాపారం ఇంతలా విస్తరించడానికి ప్రధాన కారణం మన మధ్యనే ఉన్న కొంతమంది స్వామీజీలు, గురూజీలు అనుకోవాలి. ఎవరికి వారే స్వామీజీలు, గురువులుగా ప్రకటించుకుంటూ ప్రవచనాలతో భక్తులను భక్తి పారవశ్యంతో ముంచెత్తుతున్నారు. మరి వారు చెప్పే ఆధ్యాత్మిక సూత్రాలు ఒక్కసారి పరిశీలిద్దాం. వాళ్ళు ఏమంటున్నారంటే, ఫలానా రోజున ఫలానా గడియల్లో ఆ దేవుడి దర్శనం చేసుకుంటే పాపాలన్నీ బూడిదైపోయి మీరందరూ పునీతులవుతారు అంటూ ప్రకటనలు. అంటే మామూలు రోజుల్లో దేవుడిని దర్శించుకుంటే ఏమీ లాభం లేదా? ఇది ఎంత చిత్రము. అలాగే ఫలానా కోరికలకు ఫలానా గుడిలో వెలసిన దేవుడే చాలా పవర్ఫుల్ అంటూ విశాల దేవుడు, ముడుపుల దేవుడు, ఇలా రకరకాల ప్రచారాలు. మరి దేవుడంటే ఎక్కడైనా దేవుడే కదండి. ఫలానా గుడిలోనే ఆయన అంత పవర్ఫుల్గా ఎందుకుంటాడు? ఒకసారి ఒక టీవీ ప్రసంగంలో స్వామి చెప్తున్నాడు, మీరు ఎన్ని పాపాలు చేసినా కార్తీక పౌర్ణమి నాడో వైకుంఠ ఏకాదశి నాడో దీపాలన్నీ వెలిగించి ఆ దేవుని వేడుకుంటే చాలు, అంతా మంచిగా జరుగుతుందట. అలా అని ఆయనకు ఏ దేవుడు చెప్పాడో మాత్రం చెప్పలా. మరి దేవుడి పేరిట మనల్ని మూర్ఖులుగా మారుస్తున్నటువంటి ఈ స్వామీజీలు, గురువుల గురించి కొద్దిగా ఆలోచిస్తే వీరంతా ఏం చెప్తారంటే అసూయ, ద్వేషాలు అసలు ఉండకూడదు అంటారు. కానీ ఈ స్వాములు, గురూజీల మధ్య ఉన్నంత అసూయ, ద్వేషాలు మరి ఎవరిలోనూ కనిపించవు. ఎవరి అహం వారిది. మనకు మాత్రం అహాన్ని వదిలించుకోవాలని చెప్తుంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు దూరంగా ఉండాలని చెప్తారు. కానీ ఆచరణలో వీరంతా ఎంతో విలాసవంతమైన జీవితం గడుపుతుంటారు.
దేవుడి పేరిట ఉపన్యాసాలు ఇస్తున్న వారంతా దేవుళ్ళుగానే మారిపోతున్నారు. అమాయక భక్తులు వారి కాళ్ళకు మొక్కుతూ వారి చిత్రపటాలను పూజామందిరాలు పెట్టుకుని పూజిస్తున్నారు కూడా. అంటే దేవుడి సంఖ్య బాగా పెరుగుతుంది. భక్తులు కూడా ఒక విషయంలో రాజీ పడుతున్నారులేండి. మీరు చెప్పేది మీరు చెప్పండి, మేము చేసేది మాత్రం మేము చేస్తూనే ఉంటాం అనే భావనలోనే ఉంటున్నారు. గతంలో మనస్సును ప్రశాంతంగా నిర్మలంగా ఉండటానికి దేవాలయాలకు వెళ్ళి కాసేపు గడిపేవారు. మరి ఇప్పుడు గంపెడు కోరికలతో ఒక పెద్ద చిట్టా తయారు చేసుకుని గుళ్ళకు వెళుతున్నారు. నిజం చెప్పాలంటే ప్రస్తుత సమాజంలో వెల్లివిరుస్తున్న భక్తిలో అధిక శాతం భయంతోనూ ఆశనతోనూ కూడుకునే ఉన్నది. పూజలు చేసేవారు పని ఒత్తిడిలో సమయం లేకపోయినా ఆదరాబాదరాగా గంట కొడుతూ చెంపలేసుకుంటూ తతంగం పూర్తి చేశామంటూ హాయిగా ఊపిరి పీలుస్తుంటారు. లేకపోతే ఆ దేవుడు కోపం వస్తుందేమన్న భయం. వ్యాపార ప్రారంభంలో దేవుడి గుడికి, పరీక్షలు రాసే ముందు దేవుడి గుడికి. కానీ ఈ అవసరం లేనప్పుడు మాత్రం అసలు ఆ గుడే గుర్తుకు రాదు. ఈ మధ్యనే విడుదలైన గోపాల గోపాల్ అనే సినిమాలో మరి ప్రజల్లో దేవుడి పట్ల ఉన్న మూఢ విశ్వాసాలను ఎంత అద్భుతంగా చిత్రీకరించారు. దేవుళ్ళ పేరిట పీఠాలు పెట్టి స్వాములు ప్రజల్ని మభ్యపెడుతూ ఉన్న వైనాన్ని ఈ సినిమా బాగా ఎత్తి చూపింది. మూఢ విశ్వాసాలను ఎలా ఉంటాయో కళ్ళారా చూపించారు. చిత్రం ఏమిటంటే నిత్యం పూజలలో మునిగి తేలుతూ ఎన్నో మూఢ విశ్వాసాలు నమ్ముతున్న మరి ఈ భక్తులే ఈ సినిమాను విజయవంతం చేయటం. ఈ సినిమా హాల్లో ఉన్నంతసేపు ఆహా ఎంత బాగా చూపించారు, చాలా కరెక్టే, ఇదంతా ఎంతో నిజాలు అంటూ చప్పట్లు ఏలలు. బయటకు రాగానే అంతా మామూలే, ఏమోలే పక్క వారందరూ చేసేది మనం కూడా చేస్తే పోలా, ఎందుకంటే ఈ ఇబ్బందులు, ఏమో ఏ పుట్టలో ఏ పోముందో, ఏది చేస్తే ఏది మంచి జరుగుద్దో అంటూ ఇక అందరూ చేసేది మనం చేద్దాం అనుకుంటూ చేస్తూనే ఉంటారు. మరి ఇలా అనుకున్నంతకాలం ఎన్ని సినిమాలు చూపించినా ఫలితం ఏముంది? పాపం చేసిన వాడు అనుభవించాల్సిందేనని దేవుడి చేతే చెప్పించిన ఈ దేశంలోనే పాపం చేసినా పర్వాలేదు, దీపాలు వెలిగించండి లేదా దేవుడికి మొక్కుకోండి, అంతా మంచే అని చెప్తున్నంతకాలం ప్రజలు శాస్త్రీయంగా చైతన్యవంతులు కాలేరనేది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరి ఆధ్యాత్మిక ముసుగులో జరుగుతున్నటువంటి మరి అన్యాయాలు మోసాలు కూడా రేపటి రోజున కొన్ని చెప్పుకుందాం. ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.